సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చిత్తూరు జిల్లాలో పలమనేరు నియోజకవర్గ వాణిజ్య సంఘ సేవ అభ్యుదయ 14వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం, 9 సంవత్సరాలు పీజే బాబు ఆధ్వర్యంలో జరగడం, నూతనంగా ఇప్పుడు ఆ బాధ్యతలని యువ నాయకుడు మన రూపేష్ గారికి అందజేయడం, ఆయన వాణిజ్య సంఘ పలమనేరు అధ్యక్షులుగా నియమించడం చాలా ఆనందంగా ఉంది. కూటమి ఏర్పాటైన తర్వాత ఒక అనుభవశాలి 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చరిష్మా కలిగిన నాయకుడు 10 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అలుపెరగకుండా ప్రజాసేవకే అంకితమై ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర హైదరాబాద్ కానీ ఆంధ్ర రాష్ట్రానికి సేవలు అందిస్తున్న గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా కలిగిన నాయకుడు. వీళ్ళిద్దరూ జోడెద్దులుగా జరిపించడం ముందుకు పోతా ఉన్నారు. వీరికి సాయ సహకారాలుగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా ఆయన వంతు కృషి చేస్తున్నారు. ఈరోజు విద్యాశాఖ ఐటీ శాఖ తీసుకొని రాష్ట్రాన్ని విద్యను ప్రోత్సహించి యువకులు విద్య చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుందని వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చేస్తూ ఐటీ కారిడార్ తీసుకొస్తూ ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జత కలిపి పారిశ్రామికంగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలి. కాబట్టి ఈరోజు ఈ పలమనేరు నియోజకవర్గంలో ముఖ్యంగా వాణిజ్య సంఘ అభ్యుదయ సేవ మీటింగ్ జరపడం జరిగింది. వారందరూ కూడా యూనిటీగా ఉన్నారు. మొన్న ఎలక్షన్లో యూనిటీ నిరూపించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాణిజ్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇలా చేరండి, మీకు తగిన ప్రాధాన్యత కల్పిస్తారు పవన్ కళ్యాణ్ గారు. మేము ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లా అభ్యర్థిగా అనుభవం కలిగిన 40 ఏళ్లు సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిగా, జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మేము మీకు ఎల్లప్పుడూ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాననేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పలమనేరు వాణిజ్య సేవ అభ్యుదయ సంఘం నాయకులు దశ చెప్పడం జరిగింది. ఇక్కడ మన సోదరుడు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు అనుభవశాలి. ఆయన వాళ్ళ నాన్న కాలం నుంచి రాజకీయాలు చేసుకుంటూ చిత్తూరు జిల్లాలో ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి మనిషి వాళ్ళకి బాగా తెలుసు. పలమనేరు ఎమ్మెల్యే గారు కూడా మనస్ఫూర్తిగా ఆయన కూడా అభినందిస్తూ ఆయన సేవలు తీసుకోవాలని వాణిజ్య సంఘ నాయకులు కూడా దశ చెప్పడం కూడా జరిగింది. మరొకసారి తెలియజేస్తుంది. వాణిజ్య అభ్యుదయ సేవా సంఘం 14వ వార్షికోత్సవము ఈరోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పలమనేరులో మేమందరూ దీనికి గాను ముఖ్య అతిథులుగా మా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసరావు గారు ఇచ్చేసినారు. మరియు చిత్తూరు నుంచి కటారి హేమలత గారు ఇచ్చేసినారు. ఇంకా తిరుపతి నుంచి కానీ, చిత్తూరు నుంచి కానీ, మదనపల్లి నుంచి కానీ, పొంగూరు నుంచి కానీ, కుప్పం నుంచి కానీ, హిందూపూర్ నుంచి కానీ, ఇలా కదిరి నుంచి కానీ అన్ని జాగాల నుంచి కూడా, బెంగళూరు నుంచి కూడా మా కుల పెద్దలు అందరూ వచ్చి వాళ్ళకి తగిన సూచనలు ఈరోజు 14వ వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళకి తగిన సూచనలు కులానికి సంబంధించి కానీ, కుల సంఘాల తోడ్పాటుకు కానీ, ఖనిజ కులస్తుల ఎదుగుదలకు కానీ వాళ్ళ సూచనలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా గొప్పగా అందరూ ఐక్యతగా పలమనేరులో మేము ఇది ఘనంగా పండుగగా జరుపుకున్నాము. దానికి సహకరించిన మా అధ్యక్షులు, పీజేసీ గౌరవ అధ్యక్షులు సుధాకర్ అన్న గారు కానీ,
మాజీ అధ్యక్షులు పిజేసి బాబు గారు కానీ, కిరణ్ మాజీ సెక్రటరీ కిరణ్ గారు కానీ, యూత్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు కానీ అందరూ సహకరించి ఇలాగే మా కార్యవర్గ సభ్యులు 52 మంది నిరంతరంగా కష్టపడి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవడానికి వాళ్ళు కూడా కారణము. వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి సహకరించిన మీడియా మిత్రులకు కూడా అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.